కాళేశ్వరం ప్రాజెక్టుపై దేశ రాజధాని ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్తు కార్యాచరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. నెల రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న రిపోర్ట్స్ పైన సుదీర్ఘంగా చర్చించారు. న్యూఢిల్లీలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అత్యంత కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ నేతృత్వంలోని తెలంగాణ బృందం సమావేశానికి హాజరైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు, భద్రత, సాంకేతిక పరీక్షల ఫలితాలపై సమగ్రంగా చర్చించారు. ఎన్డీఎస్ఏ సమావేశంలో ప్రధానంగా 3 బ్యారేజీల మరమ్మతులపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన జియో టెక్నికల్, స్ట్రక్చరల్ పరీక్షలు, వాటి ఫలితాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన మరమ్మతుల ప్రక్రియపై అధికారులు కమిటీకి వివరించారు. అయితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గోదావరి నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్కు ఎత్తిపోసే అంశంపై సమావేశంలో స్పష్టత రాలేదని తెలుస్తోంది. బ్యారేజీల నిర్మాణ స్థితి, భూగర్భ పరిస్థితులు, ఇతర సాంకేతిక ప్రమాణాలపై ప్రామాణిక సమాచారం సేకరించడానికి జరిగిన పరీక్షలు, వాటి రిపోర్టులపై కీలక చర్చ జరిగింది. భవిష్యత్తులో కంప్యూటర్ మోడలింగ్ ఆధారంగా మరమ్మతుల డిజైన్లు రూపొందించేందుకు ఈ సమాచారం కీలకమని కమిటీకి తెలిపారు అధికారులు. ప్రస్తుతం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవు. ప్రభుత్వం మరమ్మతులు, పునరుద్ధరణ ప్రక్రియను కొనసాగిస్తోంది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడంతో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. అనంతరం భద్రతా కారణాలతో బ్యారేజీ ద్వారా నీటి నిల్వ, పంపింగ్ను నిలిపివేశారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో నెల రోజుల్లో ఎన్డీఎస్ఏ సాంకేతిక పర్యవేక్షణ కమిటీతో తెలంగాణ అధికారుల మరో సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన సవివర డిజైన్లు, సాంకేతిక ప్రతిపాదనలను పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఈ సమావేశాలే కీలకంగా మారనున్నాయి. కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియను వేగవంతం చేయడంపైనే ప్రస్తుతం ఎన్డీఎస్ఏ దృష్టి కేంద్రీకరించింది. మరో నెలలో జరిగే తదుపరి సమావేశంలో మరమ్మతుల డిజైన్లపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ ఇచ్చే సూచనలతో పాటు జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది నాటికి ప్రాజెక్టులకు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.